హాయ్ టుడే మనము జావాలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనే ఒక టాపిక్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి అంటే ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆర్గ్యుమెంట్స్లోకి డేటాని కన్సోల్ అప్లికేషన్ ద్వారా పాస్ చేయడాన్ని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. అంటే జావా ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో మనం ఇచ్చిన వాల్యూస్ని మెయిన్ అనే మెథడ్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ అనే వేరియబుల్లోకి వచ్చి స్టోరు అవుతాయి. ఆర్గ్యుమెంట్స్లో మనము స్టోర్ చేసిన డేటాని అది స్ట్రింగ్ అనే ఫార్మాట్లో స్టోరు చేసుకుంటుంది. స్ట్రింగ్ ఫార్మాట్లోంచి మనము కాలిక్యులేషన్స్ చెయ్యాలి అంటే దాన్ని ఇంటీజర్ అయితే ఇంటీజర్లోకి టైప్ కాస్టింగ్ అనేది చేసుకోవాలి. పాయింట్స్లోకి అయితే డబుల్లోకి టైప్ కాస్టింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ టైప్ కాస్టింగ్ అనేది ఎందుకు చేస్తాము అంటే ఆర్గ్యుమెంట్స్ ద్వారా సేవ్ చేసిన డేటా అనేది మనకి స్ట్రింగ్ అనే ఫార్మాట్లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. స్ట్రింగ్స్ని మనము కాలిక్యులేట్ అనేది చెయ్యలేము. సో చూడండి, నేను కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా ఒక వాల్యూని ప్రింట్ చెయ్యాలి అనుకుంటున్నాను. క్లాస్ నేమ్ ప్రో అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ కమాండ్ లైన్ ద్వారా ఇచ్చిన డేటాని ARGS అనే ఆర్గ్యుమెంట్స్లోకి స్టోర్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్గ్యుమెంట్స్లో మనము స్టోర్ చేసిన డేటా అనేది యారే ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. యారే ఇండెక్స్ వాల్యూ బిగిన్స్ విత్ 0 to n-1. అంటే కన్సోల్ ద్వారా మనము ఎంటర్ చేసిన డేటా అనేది ARGS అనే వేరియబుల్లోకి వచ్చి యారే ఫార్మాట్లో స్టోరు అవుతుంది. ఆ డేటాని ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నా. వాల్యూ ఈస్ ప్లస్ ARG ఆఫ్ 0. ARGS అనే ఆర్గ్యుమెంట్లోంచి 0 అనే ఇండెక్స్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయమన్నా. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. pro.java కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నా. d:/cd స్పేస్ జావా cls జావా c స్పేస్ pro.java రన్ చేయాలి. జావా స్పేస్. ఇక్కడ మనము కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్కి ఒక వాల్యూని పంపించడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ ఎగ్జిక్యూషన్ టైంలో 44 అని ఇచ్చానో అది ARGS అనే ఒక యారేలోకి వెళ్ళి 0 ఇండెక్స్లోకి వచ్చి స్టోరు అవుతుంది. దీని పేరు ARGS. ఆర్గ్యుమెంట్స్ అనే యారేలో 0 అనే ఇండెక్స్లోకి 44 అనే వాల్యూని స్టోరు చేసుకుంటుంది. ఏ ఫార్మాట్లో? స్ట్రింగ్ ఫార్మాట్లో స్టోరు చేసుకుంటుంది. ఇప్పుడు ఎంటర్ని ప్రెస్ చేస్తే ఆ వాల్యూని ప్రింట్ చేయడం జరుగుతుంది. వాల్యూ ఈస్ 44. అంటే ARGS అనే ఆర్గ్యుమెంట్లోంచి 0 అనే ఇండెక్స్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయమన్నాను. ఈ విధంగా మనము కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా ఒక వాల్యూని స్టోర్ చేసుకుని ఆ వాల్యూని ప్రింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే కమాండ్ లైన్
ఆర్గ్యుమెంట్స్ ద్వారా టూ వాల్యూస్ని ఎడిషన్ అనేది చేయాలి. క్లాస్ నేమ్ pro1 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ నాకు 2 నెంబర్స్ కావాలి. నెంబర్స్ అనేది ఏ డేటా టైపు? ఇంటీజర్ ఏ కామా బి. వచ్చిన ఆన్సర్ కోసం ఎక్స్ అనే ఒక థర్డ్ వేరియబుల్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా మనం ఇచ్చిన డేటాని అది స్ట్రింగ్ అనే ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటుంది. స్ట్రింగ్స్ని మనము కాలిక్యులేట్ అనేది చెయ్యలేము. అందుకని నెంబర్స్ అయితే ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి, పాయింట్స్ అయితే డబుల్లోకి. ఇక్కడ ఏ అనే వేరియబుల్ ఇంటీజర్ కనుక ఏలోకి పంపించే వాల్యూని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలి అంటే ఇంటీజర్ డాట్ పార్స్ ఇంట్ అనే మెథడ్ని వాడతాం. ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 0. ఆర్గ్యుమెంట్స్ అనే యారేలో 0 అనే ఇండెక్స్లో ఉన్న వాల్యూని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసి ఏలోకి స్టోర్ చేయి. దీన్ని కన్వర్షన్ అనకూడదండి, మీకు అర్థమైద్దని అలా అన్నా. ఇంటీజర్లోకి రీడ్ చేసి ఏ అనే వేరియబుల్లోకి స్టోరు చేస్తుంది. పార్స్ ఇంట్ ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ టు కన్వర్ట్స్ వన్ ఫార్మాట్ ఇంటూ అనదర్ ఫార్మాట్. ఆర్గ్యుమెంట్స్లోకి మనం పంపించే డేటాని స్ట్రింగ్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటుంది. స్ట్రింగ్ ఫార్మాట్లోంచి 0 అనే ఇండెక్స్లో ఉన్న వాల్యూని ఇంటీజర్లోకి రీడ్ చేసి ఏలోకి పంపిస్తుంది. బి ఈక్వల్స్ టు సేమ్ ఇంటీజర్ డాట్ పార్స్ ఇంట్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 1 అన్న. సో ఇప్పుడు x ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎడిషన్ ఈస్ ప్లస్ ఎక్స్. ఇంతటితో మెయిన్ క్లాస్, ఓవరాల్గా క్లాస్ క్లాస్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. pro1 డాట్ జావా సేవ్ అన్న. ఇక్కడ కమాండ్ లైన్లోకి వెళ్తున్నా. జావా సి స్పేస్ pro1 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro1 స్పేస్ ఇచ్చి వాల్యూస్ని ఎంటర్ చేయాలి. ఈ విధంగా మనం ఇచ్చిన 2 కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ని ఎడిషన్ అనేది చేసింది. ఎప్పుడైతే మనము కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ని ఎంటర్ చేసామో ARGSకి ఒక యారే క్రియేట్ అవుతుంది. ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చాం కనుక 2 సెల్స్. ఇది 0 ఇండెక్స్, ఇది 1. ఇందులోకి 4 ఇచ్చాను, ఇందులోకి 6 ఇచ్చాను. ఈ వీటిల్ని ఇది స్ట్రింగ్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటుంది. స్ట్రింగ్ ఫార్మాట్లోంచి ARGS అనే ఆర్గ్యుమెంట్స్లో ఉన్న 0 అనే ఇండెక్స్లో ఉన్న 4ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసి ఏ అనే వేరియబుల్లోకి పంపిస్తుంది. అదేవిధంగా బి. సో ఈ విధంగా 2 వాల్యూస్ని మనము ఎడిషన్ చేయడం జరిగింది. 3 వాల్యూస్ని ఎడిషన్ చేయాలి. క్లాస్ నేమ్ pro2 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్. ఇంటీజర్లో ఏ కామా బి కామా సి. వచ్చిన ఆన్సర్ కోసం సబ్ ఏ ఈక్వల్స్ టు ఏ డేటా టైప్లోకి రీడ్ చేయాలి. ఇంటీజర్ డాట్ పార్స్ ఇంట్ ARG ఆఫ్ 0 అంటే ARGS అనే ఆర్గ్యుమెంట్లో స్టోర్ అయ్యున్న 0 ఇండెక్స్లో ఉన్న వాల్యూని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసి
ఏలోకి పంపించు. బి ఈక్వల్స్ టు ఇంటీజర్ డాట్ పర్సెంట్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 1. అదే విధంగా సి ఈక్వల్స్ టు ఇంటీజర్ డాట్ పర్సెంట్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 2. సబ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి మైనస్ సి. దాన్ని ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సబ్ట్రాక్షన్ ఈస్ ప్లస్ సబ్. ఇంతటితో మనము మెయిన్ క్లోజ్ చేసాం, క్లాస్ అనేది క్లోజ్ చేసాం. మనము ఎగ్జిక్యూషన్ టైంలో ఇచ్చిన వాల్యూస్ని ఆర్గ్యుమెంట్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఆర్గ్యుమెంట్స్లో ఉన్న డేటాని అది స్ట్రింగ్ అనే ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటుంది. స్ట్రింగ్స్ని మనము కాలిక్యులేట్ చెయ్యలేము కనుక స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్న డేటాని నెంబర్స్ అయితే ఇంటీజర్లోకి, పాయింట్స్ అయితే డబుల్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నా. pro2 డాట్ జావా సేవ్. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసా. జావా సి స్పేస్ pro2 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro2 స్పేస్ ఇచ్చి 3 వాల్యూస్ 4 6 2 అని ఇచ్చాను. సో 4 మైనస్ 6 మైనస్ 2 మనకి -4 అనేది జనరేట్ చేసింది. ఈ విధంగా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా మనము డేటాని స్టోర్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే 2 నంబర్స్ని డివిజన్ అనేది చెయ్యాలి. క్లాస్ నేమ్ pro3 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ అని ఇచ్చాం. డివిజన్ అనేది పాయింట్స్లో వచ్చే ఛాన్స్ ఉంది కనుక డబుల్ m,n వచ్చిన ఆన్సర్ కోసం x m ఈక్వల్స్ టు. సో మనం ఇచ్చిన డేటాని ARGS అనే వేరియబుల్ స్ట్రింగ్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటుంది. m అనేది డబుల్ కనుక ARGSలో ఉన్న డేటాని స్ట్రింగ్ ఫార్మాట్లోంచి దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలి? డబుల్ డాట్ పార్స్ డబుల్. దేంట్లో ఉన్న డేటా? ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ 0 n ఈక్వల్స్ టు డబుల్ డాట్ పార్స్ డబుల్ ARG ఆఫ్ 1 అనే దాంట్లో x ఈక్వల్స్ టు m/n. దాన్ని ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ డివిజన్ ఈస్ ప్లస్ x. ఇంతటితో మెయిన్ క్లాస్ అనేది క్లోజ్ అయింది. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. ఏ నేమ్తో? pro3 డాట్ జావా సేవ్. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. జావా సి స్పేస్ pro3 డాట్ జావా రన్ చేయాలి. జావా స్పేస్ pro3 స్పేస్ 2 వాల్యూస్ 4 3 అని ఇచ్చాను. 4/3 1.33. సో మనము కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్లో ఇచ్చిన డేటాని ARGS అనే వేరియబుల్లో యారే ఫార్మాట్లో స్టోర్ చేయడం జరుగుతుంది. యారే ఇండెక్స్ వాల్యూ 0 నుంచి బిగిన్ అవుతుంది. నేను 2 నెంబర్స్ ఇచ్చా. ఇండెక్స్ వాల్యూ 0 1. 0 అనే ఇండెక్స్లో ఉన్న వాల్యూని డబుల్లోకి కన్వర్ట్ చేసి ఎంలోకి, అలాగే 1 అనే ఇండెక్స్లో ఉన్న వాల్యూని డబుల్లోకి కన్వర్ట్ చేసి ఎన్లోకి, m/n చేసి ఆ వాల్యూని ప్రింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఏరియా ఆఫ్ సర్కిల్ అన్నాను.
ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి అంటే పై ఆర్ స్క్వేర్. పై అంటే యూనివర్సల్ వాల్యూ 3.14 ఇంటూ ఆర్. సో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా చేయాలి. క్లాస్ నేమ్ pro4 అని ఇచ్చాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్సే ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. ఆర్గ్యుమెంట్స్ నేము నేను ఎక్స్ అని ఇచ్చాను. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ అనేసి కాల్ చేస్తారు. ఇక్కడ ఏరియా ఆఫ్ సర్కిల్ పాయింట్స్లో వచ్చే ఛాన్స్ ఉంది కనుక డబుల్ ఆర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఆన్సర్ కోసం ఏరియా ఆర్ ఈక్వల్స్ టు డబుల్ డాట్ పార్స్ డబుల్ ఎక్స్ ఆఫ్ 0. ఎక్స్ అనే ఆర్గ్యుమెంట్లో స్టోర్ అయ్యున్న 0 ఇండెక్స్లో ఉన్న వాల్యూని డబుల్లోకి రీడ్ చేసి ఆర్ అనే వేరియబుల్లోకి పంపించు. ఏరియా ఈక్వల్స్ టు 3.14 ఇంటూ ఆర్. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఈస్ ప్లస్ దేంట్లో ఉంది ఏరియా. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. ఏ నేమ్తో pro4.java. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళా. జావా సి స్పేస్ pro4.java రన్ చేయాలి. జావా స్పేస్ pro4. ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చాను. ఇది ఎక్స్ అనే ఆర్గ్యుమెంట్లో 0 అనే ఇండెక్స్లో స్టోర్ అవడం జరుగుతుంది. అంటే ఎక్స్ అనే ఒక ఆర్గ్యుమెంట్కి ఒక యారే క్రియేట్ అవుతుంది. దీని ఇండెక్స్ 0. ఇక్కడ ఎంత ఇచ్చాను 5. సో 0 అనే ఇండెక్స్లో ఉన్న వాల్యూని డబుల్లో కన్వర్ట్ చేసి ఆర్లోకి పంపిస్తుంది. 3.14 ఇంటూ ఆర్ ఇంటూ 5 ఇంటూ 5 25 ఇంటూ 3.14 78.5 వస్తుంది. చూడండి 78.5. ఈ విధంగా మనము కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా డేటాని పాస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.